మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. ఈసీ మళ్ళీ కొత్త డ్రామా తెర తీసింది సార్. ఆల్రెడీ ఏదైతే ఓటర్ లిస్ట్ ఉంటుందో కొన్ని స్టేట్స్వి లింకులు లేకుండా చేసింది. మహారాష్ట్ర, బీహార్, ఏపీ ఇట్లాంటి వాటిలో. అంటే ఓట్ చోరీ జరిగిందా సార్? నేను మొదటి నుంచి మొత్తుకుంటుంది అదే సార్. వాళ్ళకి అటానమస్ బాడీ కింద, ఇండిపెండెంట్ ఎంటిటీ కింద రాజ్యాంగం ఇచ్చిన ఒక స్పెషల్ ప్రివిలేజ్ని టోటల్గా మిస్యూటిలైజ్ చేయడానికే వాళ్ళు ఈ పని చేస్తున్నారు. ఏం చేయగలరు అన్న దగ్గర ఎవరు ఏం చేయలేము. ఈవెన్ సుప్రీంకోర్టు లాంటి వ్యవస్థ కూడా వాళ్ళని ఏమి చేయలేకపోతుంది. అది వాళ్ళకున్న సూపర్లేటివ్ డిస్క్రిప్షన్స్. సో అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకుని ఇప్పుడు డేటా డిలీట్ చేశారని మాట్లాడుతున్నాం. అట్ వాట్ కెపాసిటీ అండ్ వాట్ రైట్ మీనా మొత్తం వీవీప్యాట్ స్లిప్లన్నీ డిస్ట్రాయ్ చేసాడు ఆయన. అప్పుడు ఎవరైనా ప్రశ్నించగలిగామా? ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా ఇవాళ అయినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి, అది ఎస్ఓఎస్ ఏదైతే ఉందో, ఎస్ఓపి ఏదైతే ఉందో, ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వమంటేనే ఎస్ఓపినే ప్రూవ్ చేయలేకపోతాం సుప్రీంకోర్టుకి. తెలుసా మీకు? అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది కూడా వాళ్ళు ప్రూవ్ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు అంటే ఖచ్చితంగా మ్యానిపులేట్ చేసినట్టే. మ్యానిపులేషన్కి తిరిగి కౌంటర్ చేయడానికి, క్వశ్చన్ చేయడానికి, రీకాల్ చేయడానికి కాన్స్టిట్యూషన్లో ఎక్కడ దానికి సవరణ లేదు. ఈసారి రాహుల్ గాంధీ లెటర్లు ఈ ప్రెస్ మీట్లో పెట్టి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కోసం కనుక దీని మీద తీవ్రంగా ప్రయత్నిస్తే, నాట్ టు హ్యావ్ అన్ అటానమస్ సిచ్యువేషన్ ఫర్ దీస్ పీపుల్, ఆన్సరబిలిటీ అన్నది కావాలని అక్కడ కనుక చేయగలిగితే దేర్ మే బీ ఏ ప్రాబబిలిటీ. నాకు తెలిసి వాళ్ళు మొదటి నుంచి మొత్తుకుంటుంది 100-150 పార్లమెంట్ స్థానాలు ఉన్న దగ్గర ప్రైమా ఫేస్గా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర, హర్యానా ఈ 4 క్రిస్టల్ క్లియర్గా వాళ్ళు మ్యానిపులేట్ చేశారు. ఇప్పుడు ఎందుకు ఇండియా టుడే సర్వే వెళ్ళాడు, ఆ సర్వేలో ఆ 80 ఓట్లు బీజేపీ వాళ్ళు అని క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ మీకు ఇంకోటి తెలుసా సార్? అంటే సే ఫర్ ఇన్స్టెన్స్ మీరు మీ సిస్టర్కి మీ నాన్నగారు ఒక 2 పోర్షన్లు ఇల్లు లేకపోతే పై ఫ్లోర్ కింద ఫ్లోర్ కింద చేసినప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీకు డోర్ నెంబర్ 6-1-140 ఏదో ఉందనుకోండి, మీ సిస్టర్కి రిజిస్టర్ చేసినప్పుడు 6-1-140/A అని రాస్తారు. కరెక్ట్. ఆ ఏ అని రాసిన దగ్గర ఏమవుతుంది తెలుసా అంటే డిమార్క్ చేస్తారన్నమాట ఆ పోర్షన్ని. సేమ్ దీంట్లో ఒక పార్ట్ని ఎంటైటిల్మెంట్ ఇచ్చామని. ఇది ఎలక్షన్ ఎన్రోల్మెంట్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే సమ్టైమ్స్ ఏ అన్నది యాక్సెప్ట్ చేయలేక 0 హౌస్ నెంబర్ తీసుకుంటాం. తర్వాత మీరు ఒకటి గమనించండి, ఇక్కడ ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళకి మాత్రం అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే మీరు అడగొచ్చు, వైఎస్ఆర్సీపీ లాస్ట్ టైం ఎన్డీఏ కూటమిలో ఉందా లేదా? సరే, ఒక ఎలక్షన్ ప్రతిసారి మేనేజబుల్ సిచ్యువేషన్స్తో చేయాలని లేదు. ఇప్పుడు ఆడ్ మ్యాన్ అవుట్ అన్నది 2019 ఎలక్షన్ క్రిస్టల్ క్లియర్గా చెప్పింది. ఏది కూటమిని విభేదించి ధర్మపోరాటాలు చేసిన తెలుగుదేశం అన్నప్పుడు ఆబ్వియస్లీ దే ఆర్ నాట్ ఇన్ ఎన్డీఏ కదా. అక్కడ ఎవరు గెలిచినా తర్వాత వాళ్ళు కోయలేషన్ గవర్నమెంట్లో మేనేజ్ చేసుకోవడమే కదా కాన్సెప్ట్. ఇక్కడ మీరు ఈ లాజిక్ జాగ్రత్తగా మీరు గమనించగలిగితే, మేము చేసిన పని ఇప్పుడు కూటమి కట్టిన వాళ్ళందరికీ అదే ఛాలెంజ్ ఇచ్చారు. నాకు తెలిసి కోనేరు సురేష్ అని టీడీఎల్పీ సెక్రటరీ ఉన్నాడు ఆయన. యూ వోంట్ బిలీవ్ ఇట్, ద జెంటల్మెన్ వాట్ హీ హాస్ డన్ ఆన్ అన్ అగ్రిగేట్ 40 లక్షల ఓట్లు పైచిలకు ఓట్లు తొలగించగలిగాడు సార్ ఆయన. అంటే ఉదాహరణకి ఒక ఆడపిల్ల ఉందనుకోండి సార్, ఆ అమ్మాయి 18 సంవత్సరాలప్పుడు ఓటు రిజిస్టర్ చేసుకుంది, 20 ఏళ్ళకి పెళ్లి చేసుకుని వేరే జిల్లాకి వెళ్ళొచ్చు, లేదా వేరే రాష్ట్రంకి వెళ్ళొచ్చు. అలా అటువన్నీ ఐడెంటిఫై చేసి చనిపోయిన వాళ్ళ ఓట్లు అలా అన్నీ కలిపి 40 లక్షల ఓట్లు పైచిలుగా తొలగించారండి. దీనికి మీరు నమ్మండి నమ్మకపోండి, బూత్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు మీకు గ్రామ స్థాయిలో ఒక 500-600 గ్రామాలు ఉన్న గ్రామాలు ఉంటాయి. అలాంటి లెవెల్లో 40 సంవత్సరాల పైచిలుకు కలిగిన పార్టీ బూత్ మేనేజ్మెంట్ని బ్రహ్మాండం చేసింది. మీరు ఒకటి గమనించలేదో, రీసెంట్ పాస్ట్లో లాస్ట్ విజయసాయి రెడ్డి ఒక్కడే కాస్త చలనం చూపించిన వైఎస్ఆర్సీపీలో. అండ్ ఒక కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఎలక్షన్ కమిషన్ అడ్రస్ చేస్తూ, ఒక తెలుగుదేశం ఇచ్చిన డేటాతోనే మేము ఎంత రిలీజ్ చేయగలుగుతాం, ఎంత చేయగలుగుతుంటే మీరేమైనా అందరూ గుడ్డిగోరానికి ఫలితం అవుతున్నారు అన్న ఉదంతం కూడా ఉన్నాయి. మీరు ఇంకోటి నా దగ్గర ఎవిడెన్స్లో వెనకతలు ప్లే చేయండి డేటా ఎంత ఇదేందన్నది. ఈనాడు ఆంధ్రజ్యోతిలో రెగ్యులర్గా ఓట్లు పలానా దగ్గర తొలగించారు, ఇలా తొలగించారంటే ఏ రోజుకి ఆ రోజు మనం పట్టించుకోని వార్త కింద ఉంది. బట్ ఎలక్షన్ కమిషన్ ఎంత ప్రొయాక్టివ్గా పనిచేస్తుందంటే, దీనికి వైఎస్ఆర్సీపీ తెలుగు తెచ్చుకుని, నేను ఎగ్జాంపుల్ మన స్టేట్నే చెప్తున్నాను, వేరే స్టేట్కి వెళ్ళిపోకుండా. జరిగింది ఏంటి తెలుసా సార్? ఇలాగే ఇదే పని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తే డేటా సెంటర్ యూఎస్ నుంచి ఆపరేట్ చేశారు సార్. ఏది ఎలక్షన్ కమిషన్ డేటాని. ఇప్పుడు ఉదాహరణకి మీరు నేను వెళ్ళి ఇక్కడ 4 ఓట్ల ఎక్సెస్ ఉన్నాయి, 4 ఓట్ల ఎక్స్ట్రా ఉన్నాయని కంప్లైంట్ ఇచ్చాం అనుకోండి, ఇమీడియట్గా అది నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే ఏది అపోజిషన్ నుండి తెలుగుదేశం ఆ పని చేయగలిగింది. అప్పుడు ఏమేమి తెలుసా,
ఎవడరా బాబు ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు ఓట్లు తొలగించమంటే అని చెప్పి ప్రొయాక్టివ్గా పనిచేసే వాళ్ళు కూడా చేయడం మానేశారు. ఇక్కడ 100% సక్సెస్ సాధించాళ్ళు. ఎలక్షన్లో డబల్ డేటాని ఎత్తించగలిగారు. అప్పుడు మనం 2011 లెక్కల ప్రకారం జనాభా లెక్కలు అంటే ఎక్సెస్ ఓటింగ్ అంతటికి వెసులుబాటు ఇచ్చినట్టే కదా. అదే కదా మనం మొత్తుకుంటుంది 136,000 ఓట్లు అనే పార్లమెంట్ సెగ్మెంట్ ఒక్కొక్క దానికి. దట్స్ వాట్ దే మేనేజ్డ్. ఆన్ అగ్రిగేట్ 36,000 ఓట్లు పేచీలకి అసెంబ్లీకి కొత్త ఓట్లతో గేమ్ చేశారు. మీరు నేను చూపిస్తాను ఒకసారి, మీరు గమనించండి. అసలు నోటంట మాట రాదు మనకి. ఎందుకంటే ఈ ద మేనేజ్మెంట్ స్కిల్స్ ఆఫ్ అనుభవం అన్న దగ్గర నేను కనుక్కుంటే సార్, ఇప్పుడు చూడండి, దొంగలు పడ్డారు ఓట్లు, తర్వాత ఓటర్లు నమోదు, డోర్ నెంబర్ 00లో 243 ఓట్లు తొలగింపు, ఓకే, 37 మంది ఓటర్లకు తండ్రి పేరు ఒకటే. ఇవన్నీ మనకి ఇన్ బిట్వీన్ 19 to 24 జరిగిన పరిణామాలు. వయసు వారి ఓట్ల వివరణని ఇగో చూడండి, ఈ విధంగా ఆ డేటా ఎలా ఉంది చూడండి. తెలుగుదేశం పరంగా వయసు వారి ఓట్లతో ఇవి ఎంత మ్యానిపులేట్ చేసుకోగలిగారంటే, ఎంత చక్కగా ఎక్సెస్ ఓటింగ్ 40 లక్షల పైచీలకు ఎత్తగలిగారంటే, ఈ డేటా మీకు పంపిస్తాను, వెనకాల డిస్ప్లే చేయండి. ఎంత ప్రిపరేషన్తో వచ్చారో ఎలక్షన్కి చూడండి వాళ్ళు. అందుకే దీనికి కూడా నేను అంటే ఈ రీసెంట్ దీని మీద చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నాను. నేను ఇంద్రనీళ్ళు కలిపి చేసిన వీడియో తర్వాత నుంచి వాట్ ఎగ్జాక్ట్లీ హస్ టేకెన్ ప్లేస్ అన్న దగ్గర చూస్తుంటే అంటే పరిణామాలు అంటే ఒక సురేష్ గారు టీడీఎల్పీ సెక్రటరీ స్థాయిలో ఉండి ఆయన చేయగలిగాడు, మిగిలిన ఎందుకు చేయలేకపోతున్నారు ఎవరు అన్న దగ్గర చూస్తే బూత్ కమిటీలు అండి. ఒక పార్టీకి వీర విధేయత చూపించుకుంటూ వాళ్ళు చేస్తున్న పని కంటిన్యూస్గా వాళ్ళు ఏం చేస్తారంటే కొత్త ఓటర్ల నమోదుని ఓటర్ల తొలగింపులను ది ప్లేడ్ వైటల్ రోల్. ఇదే పార్టీ క్షేత్రస్థాయి నిర్మాణం అంటే. రెండోది మీరు ఇది ఎంత ఆద్యంతం గమనిస్తే ఎండ్ ఆఫ్ ది డే 45 లక్షల ఓట్లు తేడా. ఏది ఎలక్షన్ ముందే తొలగించబడిన ఓట్లు. ఇంత ప్రిపరేషన్తో వాళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుంది మన దగ్గర? దీనికి వెనకాతల ఇంకొక నెరేటివ్ అని చెప్పారు. నాకు తెలిసిన తెలుగుదేశం మిత్రులు ఉంటారు కదా, అడిగితే జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద పులి అండి, పులిని మేము ఎదుర్కోలేము. పులిని ఎదుర్కోలేనంటే ఏం చేయాలి? అప్పుడు దాన్ని వేటాడాలి, మోట వేయాలి, లేదా సంయమనంతో దాని శక్తిని తగ్గించాలి. ఆ పని చేశారు. నాకు అర్థం కాలేదు ఈ లాజిక్. మనం చెప్తున్నాం ఈయన పులిరా బాబు, పులిలాగా అటాక్ చేస్తాడు ఇదని. పులికి సామర్థ్యం లేకుండా చేశారు. ఏది ఈ దిక్కుమాల అయిపోయాక వేదవాడు, ఆ తెల్లవారుజోని దరిద్రుడు ఒకడు, ఆడు కోర్టు వేదవే కదా. మిగిలింది వాలంటీర్ వ్యవస్థ చుట్టూ సెంట్రిక్గా జస్ట్ వీళ్ళు చేసిన పని అనుకున్నాం. ఏది 50 ఏళ్ళకి ఒక వాలంటీరు అప్ టు డేట్ డేటా ఉంటుందని. బట్ ఎలక్షన్ ముందు లేరి ఎత్తేసారు కదా 3 నెలల ముందు. అంటే మనకి బూత్ కమిటీలు లేనట్టే కదా, గ్రాస్ రూట్ లెవెల్లో కమిటీలు లేనట్టే కదా మనకి. ఇది తీవ్ర ప్రభావం ఎలక్షన్స్కి లీడ్ అయింది. అంటే ఆయుధాలు ఎలా లాక్కోవాలన్న దగ్గర ప్రాపర్ ప్లానింగ్తో ఎలక్షన్ కమిషన్ రూలింగ్ గవర్నమెంట్ కాకుండా అపోజిషన్ పార్టీకి ఎంత సక్సెస్ఫుల్గా ఓట్లు తొలగించడానికి ఉపయోగపడిందో చూడమనండి. అంటే ఒక పార్టీ ఈ రోజుకైనా సరే, అంటే అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు రైట్ నౌ ఈస్ ఫోకసింగ్ మోర్ ఆన్ ఇట్. ఇది బూత్ కమిటీలతో మాత్రం ఈ ఎలక్షన్ ఏదైతే డేటాలు తొలగిస్తున్నారో ఇవన్నీ ఇప్పటికి తాత్కాలికంగా ఉంటాయి. ఎలక్షన్ 2 years బిఫోర్ అయితే మాత్రం దీని మీద మోర్ ఎంఫసైజ్డ్గా ఫోకస్డ్గా పనిచేయకపోతే మాత్రం తీవ్రత చాలా తీవ్రంగా ఉంటుంది సార్. కానీ జరిగింది చాలా బ్యాడ్గా సార్, నేషన్ కానీ అందరికీ. ఏం చేస్తాం సార్? ఇప్పుడు మీకు రక్షించేవాడే భక్షకుడు అయినప్పుడు ఏం చేస్తారు? కంచే చేను వేస్తే ఈ సామెతలు మనం వినలేదు. అవి ప్రాక్టికల్గా కనబడుతుంటే ఏం చేయగలరు మీరు? ఇప్పుడు కలెక్టర్స్ మీటింగ్ జరిగింది, దాంట్లో ఈఆర్ఓ అల్లే కదా సార్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కదా ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ కింద ఉంటారు. ఆయన ఓట్ల తొలగింపులో నాట్లోనే ఒక రోల్ ప్లే చేస్తున్నప్పుడు జవాబుదారితనం అపోజిషన్ పార్టీ పరంగా కనబడుతుంటే అపోజిషన్ పార్టీ ఇస్తున్న బొంబార్డింగ్ డేటాతో వాళ్ళు వచ్చేసారు. వోంట్ యూ ఫీల్ ఇట్స్ క్వైట్ సర్ప్రైజింగ్? వ్యవస్థ ఉంది పనిచేయడానికి కదా సార్. కలెక్టర్ గారు రూలింగ్ గవర్నమెంట్గా చేస్తామని చెప్పరు కదా. ఎందుకంటే ఆ కలెక్టర్స్ దీంట్లో చీఫ్ ఎలక్షన్ కమిషన్ అడ్రస్ చేస్తూ ఇదేంటి ఒక అపోజిషన్ పార్టీలో కొంతమంది పనిచేస్తున్న ప్రొయాక్టివ్నెస్లో మన దగ్గర కూడా లేదా అన్న పదం ఉచ్చరించిన దాన్ని ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే ఐ వాజ్ రియల్లీ షాక్డ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇట్. ఎన్ఆర్ఐవింగ్ వాళ్ళకి పనిచేసిందని మనం నెత్తినూరు కొట్టుకుంటున్నాం. ఏముంది ఈ డేటా ఆపరేషన్స్లో కూడా వాళ్ళు పర్ఫెక్ట్ ఉన్నారు ఎలక్షన్ కమిషన్తో. ఇవాళ మనం డిలీట్ చేసిన దగ్గర చెప్తున్నాం, డిలీట్ చేయడానికి వాళ్ళు ఎంత వర్క్ చేశారో ఆలోచించండి వెనకట్ల నుంచి. అంటే ప్రాపర్గా పని చేశారు, ప్రాపర్గా దొరకకుండా చేసుకోగలుగుతున్నారు.
ఇదే 2014 నుంచి జరుగుతుంది దరిద్రం. మనం ఈ ప్రశాంత్ కిషోర్ గారిని, ఈ రాబిన్ శర్మ గారిని, ఈ ఎవడో ఇక్కడ కనుమోలు గారిని ఇలాంటి వాళ్ళందరినీ నమ్ముకుని ఎవడు మట్టుగాడు పార్టీలు చెప్తున్నా. మూడో కంటికి అనుమానం రాకుండా ఎలా పని చేస్తున్నారు. కర్ణాటకలో సునీల్ కనుగోలు వల్ల గెలిచారట. తొక్క గెలిచారు సునీల్ కనుగోలు వలన. ఎందుకు గెలుస్తారు? ఆ 40% ఫ్రాడ్ చేశారు, ఎక్కడైనా కమిషన్లు అని చెప్పి ప్రజలు తిరగబడిన దగ్గర కాంగ్రెస్కి అవకాశం వచ్చింది. ఇక్కడ మన ఎత్తికి తీసుకొచ్చి నవరత్నాలు అని చెప్పి వాలంటీర్ వ్యవస్థ, దీంతో ప్రాక్టివ్నెస్ క్రియేట్ చేసి బూత్ కమిటీలు లేవు, కార్యకర్తలు లేరు, నాయకులు లేరు. ఏమైంది అవుట్కమ్? దానికి తోడు ఈ తెల్లవారుజామున కోర్టు ఏదో ఒకడు మనకి చెవులు తినేసి కోర్టు కూడా చేసిన దరిద్రం అయిపోయి కూడా ఇంగ్లీష్ మాయాజాలం. ఇవే ఇంపాక్ట్. సార్, పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఒక స్టేట్ లెవెల్ ఎలక్షన్స్ లాగానే చూస్తూ ఉంది టీడీపీ. ఆ టీడీపీ ఎట్లయినా కానీ మా జెండా ఎగరాలి పులివెందుల్లో అని అట్లీస్ట్ నేమ్ సేక్ అన్న కానీ ఉండాలి అనేది వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు నిన్న సాయంత్రం చూస్తే కొత్త ఆయుధాన్ని బయటకు తీసినట్టు కనిపిస్తుంది. వివేక కేసు ఏదైతే ఉందో మళ్ళీ ఆవిడ వాళ్ళ డాటర్ ఎవరైతే ఉన్నారో ఆ కేసుని తిరగ తీసుకొచ్చి మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి పులివెందులో ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు ఎగ్జామ్కి వెళ్తున్నారో లేదా యుద్ధంకి వెళ్తున్నారో, మీ దగ్గర ఏమున్నాయంటే హూ కిల్డ్ బాబాయ్, అక్క చెల్లికి అన్యాయం చేసినాడు, డాక్టర్ గారికి మాస్క్ ఇవ్వకుండా చంపేశాడు, 4వది నంద్యాలలో ఆయన ఎవరో ముస్లిం సోదరుడు ఆత్మహత్య చేసుకున్న ఉదంతం, 5వది ఏంటంటే 1,00,000 కోట్ల అవినీతి. ఇది తప్ప వాళ్ళ దగ్గర వేరే ఆయుధాలు ఉండవు. సొంచేత ఎప్పుడైనా సరే ఆవ్యాసం మళ్ళీ పునరావృతం అవుతుంది. మీడియా ట్రయల్ ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఏమందో కూడా వీళ్ళకి అనవసరం. సిబిఐ వాళ్ళు ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ దీంట్లో ఇంకేమీ లేదని గౌరవ సుప్రీంకోర్టు అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం. మీడియా ట్రయల్ ప్రకారం ఎవరికి ఉరిశిక్ష పడిపోలే, అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికి ఉరిశిక్షలు పడిపోలే వీళ్ళ ప్రకారం. సో ఆ నెరేటివ్ని ఎంతవరకు లాగుతారంటే వీళ్ళకి ఈ ఎడ్డిమాలో ఒకరికి తెలియవలసిన విషయం ఏంటంటే ఈ భౌగోనిశాన్ల వాళ్ళకి, ఉదాహరణకి అవినాష్ రెడ్డి అరెస్ట్ అన్నది కనుక అనుకుంటే ఆ రోజైతే వాళ్ళ అమ్మగారు ఆరోగ్యం పోలేదు, చుట్టూ మనుషులు ఉన్నారు అన్నాడు. నెక్స్ట్ డే తర్వాత ఈ లెబోరియస్ ప్రాసెస్లో ఈ రోజు దాకా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దయింది ఎక్కడైనా? రెండోది, ఈ సుప్రీంకోర్టుకి సిబిఐ ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ లేవు అంటే అప్పటిదాకా జరిగిన ఇన్వెస్టిగేషన్ పరంపరలో దెర్ ఆర్ సమ్ పారామీటర్స్ విచ్ వాజ్ కన్సిడర్డ్ బేసింగ్ ఆన్ దట్ అవినాష్ రెడ్డి బెయిల్ స్టాండ్ స్టిల్. అవునంటారు కదంటారు? సుధా సింగ్ మేడం ఎప్పుడైతే ఒక బ్రూటల్ మర్డర్ విత్ రాబరీ అన్నది ఎస్టాబ్లిష్ అయిందో సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఏమి వచ్చాయి? పాయింట్ 1, 45 లక్షల దగ్గర డబ్బులు రాబరీ రికవరీ దస్తగిరి అనే పనికిమాల దగ్గర ఎత్తుకొచ్చారు. రెండోది బ్రూటల్ మర్డర్, అది ఎంత పైశాచికంగా చంపారు అనేది ఈ రెండు ఎస్టాబ్లిష్ అయ్యాయి. మూడోది దీన్ని ఆ సిబిఐ అట్రా చేసిన తర్వాత దీన్ని కవర్ చేసుకోవడానికి విజయసాయి రెడ్డి ఏంటి గుండుపోటు అన్నాడు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అందరూ గుండుపోటు అన్నారు ఏంటి, దీనికి బాబు గారు గొడ్డలి పోటు అని ఏదో పేపర్లో రాశారు అని అనవసరం నెరేటివ్సే బిల్డప్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మీకు సడన్గా ఊరి నుంచి ఫోన్ వస్తుంది, సార్ ఎవరో మీ ఫ్రెండో లేకపోతే మీ సొట్టపోలో ఎవరో చచ్చిపోయారని కానీ మీకు ఫస్ట్ అడిగేది ఏంటి, ఎలా చచ్చిపోయారా అంటే గుండెపోటు ఏదో వచ్చిందంటే ఇంట్లో మీ అమ్మగారికి ఫోన్ చేసి పలానా మనవాడికి ఇలాగా గుండెపోటు వచ్చి చచ్చిపోయేటట్టు చెప్తేట తర్వాత మీ అమ్మగారు మీరు అక్కడికి వెళ్ళేసరికి కదా పాము కాటుగా అయింది చచ్చిపోయాడు అనుకోండి అతను. ఏమంటారు మీరు? ఏమంటారు? అదే నువ్వు అలా చెప్పావంటే లేదు నాన్న వచ్చారు కదా నాకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది అదే చెప్పాను మీకు అంటే ఇంకేం చేస్తారండి, నాకు ఆ గుండెపోటు అని చెప్తామని చెప్పాను ఇంటికి వెళ్ళి గల్లా పట్టుకుని ఆడితో యుద్ధాలు చేస్తాడు. అలాగే ఎక్కడో తెల్లవారుజామున వాళ్ళని వివేకానంద గారు చచ్చిపోయారండి, ఆయన ఇంట్లోకి వెళ్ళి ఎవడైనా మర్డర్ చేశాడని చెప్తే ఎవడన్నా నమ్ముతారు సార్? రాజశేఖర రెడ్డి గారి ఇంట్లోనూ, విజయసాయి రెడ్డి గారి ఇంట్లోనూ, వివేకానంద రెడ్డి గారి ఇంట్లోనూ, జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి ఎవడో చొచ్చుకు వెళ్ళిపోయాడు, పొడి చేసాడు, చంపించాడు అంటే పెట్టకదల్లా నా ఫీల్ అవరు ఎవడరా మా ఇంట్లోకి వచ్చాడు అని ఫస్ట్ రియాక్ట్ అవుతారు ఎవరా? చనిపోయడంలో కమ్యూనికేషనే బేస్ అవుతుంది. సో అట్లాంటి నెరేటివ్స్ అప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి. ఓవరాల్గా మీకు ఆ తులసిరెడ్డి గారు వెళ్ళే ఫస్ట్ ఫేజ్లో ఇది ఇంత ఘోరంగా చంపేస్తే గుండెపోటు అని ఎవడరా చెప్పాడని ఒక్క గసిరాడు అక్కడ. సో ఇక్కడ మీకు గమనించవలసిన విషయం అంటే సుప్రీంకోర్టు డెవలప్మెంట్స్ ఎప్పుడైతే ఫేవరబుల్గా కనబడుతుంది దగ్గర ఈవిడ చేసిన ఘనకార్యాలు ఏంటి, ఆ తలుపు డోర్ బద్దలు కొట్టువి లోపలికి వచ్చారు, అవి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు విత్ ఎవిడెన్సెస్ ఆ ఫొటోస్తో సైతం ఎస్టాబ్లిష్ చేశారు. అవన్నీ సుప్రీంకోర్టుకి ఇవ్వకుండా ఉండరు కదా. ఈవిడ చెప్పినట్టు గంగిరెడ్డి గారు గొడ్డని తీశాడు, దస్తగిరి గారు సునీల్ గారు లోపలికి వెళ్ళి పొడిచారు, ఈ కథలు ఎవడంటాడు? ఆ ఎడ్డి మోలోకాలు కాబట్టి చదువు సంచలేని వాళ్ళు కాబట్టి ఆ ఛానల్లో రోజు డిబేట్లు పెట్టుకుంటారు ముసలిని పిలిచి. మరి సుప్రీంకోర్టు ఎందుకు కన్విన్స్ అవుతుంది? అట్లకి మెట్టి తీసుకుని కొడుతుంది. అదే జరగబోతోంది. జరగబోయినప్పుడు ఏంటి, నన్ను అనుమానిస్తున్నారు దీంట్లో. ఆ షమీం రెండో భార్య కొడుకున్నప్పుడు వారసుడు ఆయన అవుతాడు, నువ్వు అవుతావు అమ్మా, వెళ్ళిపోవు కదా వేరే ఇంటికి. వివేకానంద రెడ్డి గారికి వారసుడు చిన్నపిల్లడు అవుతాడా ఈ అమ్మాయి అవుతుంది చెప్పండి?
అయితే ఆస్తి పంపకంలో మంచి హృదయాలు ఉంటే ఇద్దరు సమానం పంచుకుంటారు మిగిలిన కేటగిరీ. అవును కదా? మరి పుచ్చకాయలు దొంగంటే భుజాలు ఎంత తోడుకుంటుంది ఈ పాప? సునీతమ్మకి ఏటి కష్టం వచ్చింది ఇప్పుడు? ఎగేసుకుని పొగేసుకుని మరి సుప్రీంకోర్టుని కూడా ధిక్కరించేది ఇవిడ. పక్కన వాళ్ళు చెప్తుంటారు కదా సిబిఐ మాతో కావట్లేదని. సుఖాల ప్రీతి ఇన్వెస్టిగేషన్ ఇంక చేయలేనప్పుడు పవన్ కళ్యాణ్ మీటింగ్ ఎట్టేటి మాకు తెరి సిబిఐ ఎంక్వైరీ కూడా చేయకపోతే ఇంకెవరు ఎంక్వైరీ చేస్తారు? సుఖాల ప్రీతికి నేను న్యాయం చేస్తానని చెప్పొచ్చు నేను ఏమైనా మాట్లాడాడు ఆయన? మరి ఆయన మాట్లాడినప్పుడు ఈవిడ ఎందుకు మాట్లాడుతుంది? సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఇంకా ఫర్దర్ చేయలేకపోతాను అంటే ఆ రామ్ సింగ్ ఈజ్ అ ఫీ ఫ్యాబ్రికేటెడ్ డిజైన్డ్ ప్రోగ్రామ్ కాబట్టి చెరువులో కత్తి ఎతుకుతాను, గొడ్డలు ఎతుకుతాను పదండి అనగానే అది 436, 437 మ్యానిపులేటెడ్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి పెడితే అవన్నీ ఛాలెంజ్ చేయబడ్డాయి. ఎక్కడ పెట్టుకున్నారు అప్పుడు? సమాధానం లేవి. ఎవరినైతే ఎంక్వైరీ చేశారో విట్నెస్ల కింద తీసుకెళ్ళిన వాళ్ళందరూ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అన్ని వాళ్ళు ఇవ్వమని రాసుకుని కూర్చున్నప్పుడు ఇట్ దోస్ ఆల్ థింగ్స్ బీన్ ఛాలెంజ్ ఇన్ ద రెస్పెక్ట్ టు కోర్ట్. సమాధానం చెప్పాలి దానికి. అవేవి సమాధానం చెప్పకుండా నన్ను అనుమానిస్తున్నారు. ఖచ్చితంగా అనుమానించాలా? మరి తలుపు బద్దలు కొట్టుకుని వస్తుంది. గొల్లు తీశారని గంగిరెడ్డి గారిని ఎందుకు చెప్పావు? నువ్వు చెప్పిన అబద్ధాలు చెప్పినప్పుడు నిన్ను కాకపోతే ఇంకో అనుమానిస్తారు. ఏమో కొండ బాగు చేయించడానికి కౌన్సిలర్ని పిలిపించి బాగు చేయించింది ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? మరీ టూ మచ్ అయిపోయింది ఇది. ఒక దరిద్రాన్ని ముందు వేయడం, అది అవగానే మళ్ళీ పాత చరిత్రని పునరావృతం చేసి మళ్ళీ చూసారా కడపలో ఎంత కష్టం వచ్చింది. ప్రతి ఎలక్షన్ క్యాంపెయిన్కి అదే హూ కిల్డ్ బాబాయ్ అని. 24 ఎలక్షన్స్కి ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇద్దరు అదే పని. ఇప్పుడు మళ్ళీ అక్కడ ఎలక్షన్ అనగానే సేమ్ స్టోరీ మళ్ళీ రిపీటెడ్. స్క్రిప్ట్ మాత్రం మారదు. రాహుల్ గాంధీ గారు నేను ఏదైతే ఆరోపించారో 80 ఒకే ఇంట్లో 80 ఓట్లు అనేది, అది ఒక టీవీ జర్నలిస్ట్ వెళ్ళి చెక్ చేస్తే అది నిజం లాగానే ప్రూవ్ చేశారు సార్ వాళ్ళు. అంటే ఈ మొత్తం నేను ఏదైతే చేశారో ఇవాళ వరకు ఒక ఎలక్షన్ కమిషనరు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టలేదు. ఆ ప్రెస్ మీట్ ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు పెట్టారో ఒక కర్ణాటక ఈసీ ఎలక్షన్ కమిషనరు మీరు ఓత్ తీసుకుంటారా, నేను చెప్పేది నిజమని ఓత్ చేస్తారా అని ఒక ట్వీట్ చేసినట్టు తెలిసింది. అసలు ఒక పొలిటీషియన్ ఓత్ చేస్తాడా? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఓత్ తీసుకుంటాడు? ఎందుకు ఇద్దరిని కలిపాలి? కాణిపాకంకి వెళ్ళి దేవుడి ముందు దీపం ఆపడం ఇలాంటి పెట్టకథలు ఉంటాయి కదా ప్రతిసారి. వీళ్ళకి అదే చెప్తున్నాను సార్, సూపర్లేటివ్ డిస్క్రిప్షన్స్ ఉన్న ఎలక్షన్ కమిషన్ కాబట్టి దే హ్యావ్ టేకెన్ థింగ్స్ యాజ్ గ్రాంటెడ్. వెన్ దే బీన్ క్వశ్చన్డ్ వాళ్ళకి ఎక్కడ మండాలో అక్కడ మండుతుంది. ఎందుకంటే ఆన్సర్లెస్ సిచ్యువేషన్స్ ట్రైవ్ అయి ఉన్నారు వాళ్ళు. ఇవాళ వరకు అసలు ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు సార్ వాళ్ళు. ఎక్కడ కూడా పెట్టరు. ఇవాళ రాహుల్ గాంధీ బహిరంగ సభ ఉంది ఇవాళ పెట్టేశారు. పెట్టి ఉతికారేసి ఉంటాడు ఆయన మళ్ళీ. నిన్న ఆయన ఇంత డెమోన్స్ట్రేషన్ ఇచ్చాడు విచ్ వాజ్ దేర్. మీకు తెలుసో తెలీదు, రాహుల్ గాంధీ చాలా లేట్గా నిద్రలు ఇచ్చాడు. దేశంలో చాలా పార్టీలు చాలామంది ప్రజాసంఘ ఫోరంలు ఇవన్నీ ఇలాంటివి డెమోన్స్ట్రేషన్స్ చాలా ఇచ్చారు. వాయిస్ చాలా భయంకరంగా ఇచ్చారు వాటి మీద. ఇవాళ ఏంటంటే కన్స్ట్రక్టివ్గా అది విచ్ వాజ్ హ్యాపెనింగ్ శంఖంలో పోస్తుంది కానీ తీర్థం అవుతుంది కాబట్టి జాతీయ పార్టీ ఒక అపోజిషన్ లీడర్ రోల్ ఉన్నాడు కాబట్టి ఆయన మాడుతుంటే కొంచెం వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. ఈవెన్ ఇండియా టుడే కూడా దే హ్యాడ్ ట్రైడ్ ఆల్మోస్ట్ సో మెనీ టైమ్స్ టు ప్రూవ్ దిస్ ఎలక్షన్ ఈజ్ రాంగ్ అని. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళకున్న ఇండిపెండెంట్ బాడీతోనూ ఇండిపెండెంట్ డిస్క్రిప్షన్స్తోనూ ఎవరు కాంట్రడిక్ట్ చేయలేకపోతున్నారు, ఛాలెంజ్ చేయలేకపోతున్నారు. ఇవాళ ఒక టీవీ డిబేట్లో కేతిరెడ్డి గారు కూడా అన్నారు, అది భలే గమ్మత్తైన విషయం ఏంటంటే అయోధ్యలో రామ మందిరం కట్టిన బీజేపీ ఓడిపోయింది, కానీ నా దగ్గర గెలిచిన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరికి తెలియదు, నేను ఓడిపోయానంటే నాకే ఆశ్చర్యం వేసిందని ఒక మాట అన్నారు సార్. నీకేంటి సార్, నాకు చచ్చగారికే ఇప్పటికీ ఆశ్చర్యాలను తీరుకోలేకపోతుండే ఆయన. దానికి తోడు మంత్రి కూడా అయిపోయాడు ఆయన. అసలు ఇంక భూమి మీదే లేడు ఆయన. గాలిలో విహరిస్తూనే ఉన్నాడు ఆయన ఆలోచించుకుంటూ, ఇదేంటి నేను ఎలా గెలిచాను, నేను ఎలా మంత్రి అయ్యానని. చాలాది కేతిరెడ్డి గారు ఆశ్చర్యపడినా, కేతిరెడ్డి గారు వాపోయినా చేయగలిగేది చేసేది లేదు. అలాంటి అద్భుతాలకి తెరలేపేశారు వాళ్ళు. ఇగ్నోరెన్స్ ఈజ్ డెత్ అని. సంబడీస్ ఇగ్నోరెన్స్ దే హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. దట్స్ వాట్ ద థింగ్స్ ఆర్ మూవింగ్ అండ్ హ్యాపెనింగ్.